ఇక ఇంకో వార్త చూస్తే ఇక అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా పంచాయతీ పోరులో కని విని ఎరగనంత ఖర్చంట. గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు ఓటుకు 1000 నుంచి 5000 వరకు చెల్లింపు, అదనంగా మద్యం, చీరలు, కానుకలు సైతం. వెండి ఉంగరాలు పంచిన ఉంగరం గుర్తు అభ్యర్థి. నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. హైదరాబాద్ శివార్లలోని శంకరంపల్లి మండలంలో ఓటుకు 55,000 చొప్పున ఇచ్చిన ఓ అభ్యర్థి. పటాన్చెరులో అభ్యర్థి ఖర్చు 17 కోట్లు. ఎన్నికల కోసం భూములను అమ్ముకున్న వైనం, గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయి వేసిన ప్రజాప్రతినిధులు చేతులు మారిన 1000 కోట్ల రూపాయలంట. ఇక చూసుకో, ఇక మరి మామూలుగా లేదు. 30,000 దాకా అంటే నిర్ణయాత్మకం. అంటే ఎవరైతే టఫ్ ఉంటుందో మరి అక్కడ పరిస్థితులలో 30,000 రూపాయలు అంటే ఓటుకైతే కొనుక్కుంటున్నారంట. మరి పటాన్చెరులో ఓ గ్రామంలో 17 కోట్లు ఖర్చు అయిందంట. ఒక గ్రామంలో సర్పంచ్ చేస్తాను 17 కోట్ల ఖర్చు అంటే ఒకసారి ఆలోచించండి. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఏం చేద్దామని. ఒకసారి కామెంట్లు పెట్టండి. మీరు నిజంగా పైసలు తీసుకొని ఓటేసిరా, ఎట్లా ఓటేసిరా అనేది ఒకసారి కామెంట్లు పెట్టుర్రి చూద్దాం. పైసలు తీసుకొని ఓటేసిరా, నిజాయితీగా ఓటేసిరా. ట్యాప్ ఇది ఒకసారి కింద కామెంట్ అలా పెట్టుర్రి, మనం మళ్ళీ చదువుదాం కామెంట్లు అన్ని. పైసలు తీసుకొని ఓటేసిరా, నిజాయితీగా ఓటేసిరా. ఆంధ్రజ్యోతిగా. సో ఈడేమవుతుందంటే ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకో, చివరి లాస్ట్ నైట్ ఉంటుంది చూసినావా, అబ్బా వీళ్ళే కార్యకర్త చుట్టూ వాళ్ళు ఎట్లేగెత్తారు ఇరికైనా అన్న వాళ్ళు 1200 వాస్తుర్రే, ఓటుకు 1200 వాస్తున్నారు అనుకో. వాళ్ళకంటే ఇప్పుడు రూపాయి ఎక్కువ వాస్తేనే ఈయన గెలుస్తాడు. ఓహో, మళ్ళీ యువతలో ఉన్న వాళ్ళు అంటారు అన్న వాళ్ళు 1200 వాస్తున్నారు, మనం 1500 వాంచాలని అంటారు. అవతల ఉన్న వాళ్ళు 1500 వాస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇంతో అంటారు. అన్న అవతల ఉన్న వాళ్ళు 1500 వాస్తురే, మనం 2000 వాంచాలంటారు. 2000 ఉన్న వాళ్ళు అట్లా ఇట్లా పెరుగుతుంది మొత్తం. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగా ఎగెత్తున్నారు సర్పంచులను. అట్లా వాళ్ళు చివరి లాస్ట్ రోజు పైసలు లేవనుకో, బంగారం, కాగితాలు మొత్తం అన్ని కుదబెట్టి ఎంత మిత్తి అయినా సరే 10 రూపాయల మిత్తికి సైతం తెచ్చి పెడుతున్నారు. ఎటు తిరిగి సర్పంచ్ గెలవాలి. ఓడిపోయిన తర్వాత అవి అయితే ఇక ఆ నగలట్టే, ఆ భూములట్టే ఓడిపోతాయి.